చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది, నా నమ్మకత్వం అంతా నేను ఎంత నిజాయితీగా ఉంటే కూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఎందుకంటే మరలా శ్రమలు, మరలా బాధలు ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నానండి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. ఇది అందరు గట్టిగా చెప్తారా? అపవాదిని అప్పుడు వాడు ఎలాగ ఎదిరిస్తాము, ఇట్లాంటి శ్రమలో ఎలాగ ఎదిరిస్తాము అని అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, నేను పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు అపవాది అనేక సార్లు నన్ను బాధ పెట్టడానికి వస్తాడు, హరాస్ చేయడానికి వస్తాడు. ఆ మనుష్యుడు కాదు మిమ్మల్ని హరాస్ చేసేది, మీ అత్తయ్య కాదు, మీ భర్త కాదు, మీ భార్య కాదు, వీరు ఎవ్వరు కాదు, ఆ బాస్ కాదు, వీళ్ళు కాదు. వారిని వాడుకుంటున్నా దురాత్మ, యెజబెల్ ఆత్మ మిమ్మల్ని పారిపోయేలాగా చేయడానికి. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. చాలా మంది బిడ్డలు కలిగి ఉంటారు, భార్యలు. భర్త ఒక మాట లేకపోతే భర్త ఏమైనా కార్యం జరిగిస్తే వెంటనే బ్యాగ్ చేసుకొని పారిపోతూ ఉంటారు. ఆ పారిపోయేలాగా చేసేది కూడా అపవాది. ఎందుకంటే మీరు కుటుంబము అనే వ్యవస్థలో, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్లో నిలవకూడదు అనేదే వాడి ఉద్దేశము. ఎందుకంటే తరతరాల దీవెన ఇక్కడ నుండే ప్రారంభించబడుతుంది, కుటుంబం నుండే. సమాజంలో కూడా ఏమైనా మేలు కలగాలంటే కుటుంబం నుండే ప్రారంభించబడుతుంది. పరిచర్యలో ఏమైనా కలగాలంటే కుటుంబం నుండి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఆ వ్యవస్థ పాడు చేయాలని అనేక సార్లు అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు. హౌ విల్ యు నో యూఆర్ ఇన్ అ బ్యాటిల్? యుద్ధంలో ఉన్నారు అని ఎలాగ తెలుస్తుంది అని అంటే, చూడండి, బాక్సింగ్ ఇది జరిగేటప్పుడు, కాంపిటీషన్ జరిగేటప్పుడు ఇద్దరు బాక్సర్స్ ఉంటారు. ఒక బెస్ట్ బాక్సర్ని తీసుకొని వస్తారు, ఇంకొక అవతల వాళ్ళు చిన్నగా ఒక్క దెబ్బకే పడిపోయే వ్యక్తిని ఎవరైనా తెస్తారా? ఎవ్వరు తేరు. ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ ఛాంపియన్షిప్ అంటే ఎవరైతే ఎన్ని దెబ్బలు తగిలినా తట్టుకొని మరలా లేచేవారినే తెస్తారా లేదా? అదే రీతిగా దేవుడు మనల్ని కూడా ఈ పరీక్షలో ఎందుకు పెట్టాడంటే, ఎన్ని దెబ్బలు తిన్నా మరలా లేచేవారుగా దేవుని ఉద్దేశము. నమ్మిన వారైతే హల్లెలూయా చెప్తారా? లేచేవారైతే హల్లెలూయా చెప్పండి. మరలా లేచి నేను మరలా పోరాడతానన్న వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా నేను కింద పడిపోను. ఆ బాక్సింగ్లో కూడా చూస్తున్న వాళ్ళు ఇంకా పడిపోతారు, ఇంకా ఓపిక లేదన్న టైంలో కూడా నిజమైన ఛాంపియన్ ఎవరంటే, ఈడ్చుకుంటూ పోరాడుతూ ఓపిక లేకపోయినా రక్తం గారుతున్న మరలా లేచి లాస్ట్కి ఒక్క గుద్దుతే అవతల వాళ్ళు పడితే ఆయన విన్నరండి. ఆయనకి కిరీటం, ఆయనకి ఆనర్. ఈరోజు దేవుడు అంటున్నాడు, చిన్న దెబ్బలకి నువ్వు పడిపోతే ఐ కెనాట్ యూజ్ యూ, నేను వాడుకోలేను. నేను ఎందుకు? దేవుడు మనకి ఇన్ని దెబ్బలు, ఇన్ని పోరాటాలు, ఇన్ని శ్రమలు అంటే, ఇన్ని దెబ్బలు అయిన తర్వాత అప్పుడు నిలబడతామని. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, గాడ్ ప్రొడ్యూసెస్ ఫెయిత్ వెన్ వీఆర్ ఇన్ బ్యాటిల్. పోరాటంలో ఉన్నప్పుడే ఈ విశ్వాసము ఇంకా అధికపరచబడుతుందండి.